నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు వికీ ఇన్ తెలుగు. సో డియర్ గాయ్స్, ఒకసారి ఈ వీడియోలో మనం వెబ్ 3 గురించి డిస్కస్ చేద్దాం. మరి కొంతమంది పీపుల్ అయితే వెబ్ 3.0 అని కూడా పిలుస్తూ ఉంటారు. బట్ ఏదైనా సరే ఈ యొక్క వెబ్ 3.0 ఈజ్ నథింగ్ బట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇంటర్నెట్లో ఏదైతే చూస్తున్నామో దీన్ని కంప్లీట్గా చేంజ్ అయిపోయి ద మోస్ట్ అడ్వాన్స్డ్ యూనిక్ టెక్నాలజీ మనకి వెబ్ 3.0తో రాబోతుంది. సో గాయస్, ఒకసారి చాలామంది వెబ్ 3 కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనందరికీ ల్యాప్టాప్స్ తెలుసు కదా, కంప్యూటర్స్, డెస్క్టాప్స్. సో దీంట్లో మనకి విండోస్ ఓఎస్ ఉంటుంది. సో వెరీ లాంగ్ బ్యాక్ చూసుకుంటే మనకి విండోస్ 7 రావడం జరిగింది. కొంతకాలం తర్వాత విండోస్ 7 నుంచి విండోస్ 8 రావడం జరిగింది. ఆ తర్వాత మనకి విండోస్ 10 రావడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే రైట్ నౌ మనకి విండోస్ 11 కూడా లాంచ్ అవడం జరిగింది. సో విండోస్ 7తో పోల్చుకుంటే విండోస్ 8 అనేది కొద్దిగా అడ్వాన్స్డ్ వర్షన్. అదేవిధంగా విండోస్ 8 నుంచి విండోస్ 10 అడ్వాన్స్డ్ వర్షన్, విండోస్ 10 నుంచి విండోస్ 11 చూసుకుంటే కంప్లీట్లీ చేంజ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్. సో అదేవిధంగా ఇంటర్నెట్ కూడా మనకి అయితే అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. సో బిగినింగ్ స్టేజ్ చూసుకుంటే యాక్చువల్లీ ఈ యొక్క ఇంటర్నెట్ని మనం 3 కేటగిరీస్ సెపరేట్ చేద్దాం. ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి వెబ్ 1.0 అండ్ సెకండ్ వచ్చేసరికి వెబ్ 2.0 అండ్ అప్కమింగ్ చూసుకుంటే వెబ్ 3.0. సో గైస్, ప్రజెంట్ మనం ఈ వెబ్ 2.0 అయితే ఉన్నాము. సరే, ఏదైనా సరే వెబ్ 1 గురించి ఒకసారి మనం లిటిల్ బిట్ డిస్కస్ చేస్తే 1991 ఆ టైం పీరియడ్లో అయితే మనకి వెబ్ 1 అయితే రావడం జరిగింది. సో అప్రాక్సిమేట్లీ 1991 నుంచి ప్రాబబ్లీ 2004 ఎండింగ్ పీరియడ్ వరకు అయితే మనకి వెబ్ 1 అయితే ఒక టైం పీరియడ్ 1991 నుంచి 2004 వరకు. సో ఈ యొక్క వెబ్ 1 వచ్చేసరికి ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఇంటర్నెట్ అని పిలవచ్చు, లేదా దీన్ని మనం స్టాటిక్ ఇంటర్నెట్ అని పిలవచ్చు, లేదా మనం దీన్ని ముద్దుగా రీడ్ ఇంటర్నెట్ అని కూడా పిలవచ్చు. సో గైస్, ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అనుకోండి వెబ్ 1 వచ్చేసరికి. బికాజ్ మనం టెక్స్ట్ బుక్లో ఏదైనా చదివితే జస్ట్ చదవడం వరకే. మనం క్వశ్చన్ వేస్తే తిరిగి మనకి టెక్స్ట్ బుక్ ఎటువంటి రిప్లై ఇవ్వదు, దానికి తగ్గట్టు రిజల్ట్స్ కూడా మనకి ఏం చూపించదు. సో అదేవిధంగా వన్స్ అపాన్ ఏ టైమ్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మనం 2022లో ఉన్నాం కదా. ఒక 30 years బ్యాక్ అయితే మీరు ఊహించుకోవచ్చు ఇంటర్నెట్ అనేది జస్ట్ ఒక లైక్ వికీపీడియాలానే ఒక బిగినింగ్ స్టేజ్ అది. సో దాంట్లో మనకి ఎటువంటి విజువల్ ఎఫెక్ట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఎటువంటి ఏమేమి ఉండేవి కావు. జస్ట్ మీరు ఆర్టికల్ చదివితే ఆ ఆర్టికల్ మీద మీకు డౌట్స్ ఉంటాయి, కింద మరి కామెంట్ సెక్షన్లో అడగడానికి పాసిబిలిటీ ఉండదు, కామెంట్ బాక్స్ ఉండదు. లేదా ఆర్టికల్ మనకి నచ్చితే లైక్ సింబల్, నచ్చకపోతే డిస్లైక్ సింబల్, ఇటువంటి ఎమోజీస్, ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఉండవు. జస్ట్ ఒక టెక్స్ట్ బుక్ని మనం ఎలాగైతే చదివి పక్కన పెడతాము. సో అదేవిధంగా ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ద ఇంటర్నెట్ వెబ్ 1.0 అనేది ఒక రీడ్ పర్పస్గానే యూజ్ అయ్యింది. సో దాని ద్వారా ఏమైందంటే మనలాంటి యూజర్స్కి ఇంటర్నెట్కి బాండింగ్ అనేది పెద్దగా ఉండదు, జస్ట్ చదివి పక్కన పడేయడమే. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వెబ్ 2.0. ప్రజెంట్ మనం అందరం అయితే ఈ యొక్క వెబ్ 2.0 రన్నింగ్ అవుతూ ఉంది. సో మనం చూస్తుంది కంప్లీట్గా ఇంటర్నెట్లో ఈ యొక్క వెబ్ 2.0. ఈ యొక్క వెబ్ 2.0కి మనం అయితే బ్రాకెట్లో ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది మనకి అను ఈ యొక్క వెబ్ 2.0కి. అంతేకాకుండా ఈ యొక్క వెబ్ 2.0ని మనం పెట్ డాగ్ అని కూడా పిలుచుకుందాం, ముద్దుగా కాన్సెప్ట్ అర్థం అవడం కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో గైస్, ఈ యొక్క వెబ్ 2.0లో మనకి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కావాలంటే లాట్ ఆఫ్ OTT యాప్స్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, ఆహా, ఇలా చాలా వరకు మనకి వూడ్ ప్లాట్ఫామ్ ఇవన్నీ మనకి ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కింద వెబ్ 2.0 అయితే ఉన్నాయి కదా. సో అదేవిధంగా మీకు షాపింగ్ చేయాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మైత్రాస్, మీషో, షాప్ క్లూస్, అలీబాబా ఎక్స్ప్రెస్, ఈబే, ఇవన్నీ అయితే మనకి వెబ్ 2.0 ఆన్లైన్ షాప్ కేటగిరీలు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి జొమాటో, స్విగ్గీ, మెక్డొనాల్డ్స్, సో ఇవి కూడా ఉన్నాయి. మీరు క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని, ఓలా కానీ ఆటో మేబీ, అండ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే కూర్చొని. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళి హౌ టు రిపేర్ ఏ మొబైల్ ఫోన్ అని టైప్ చేస్తే మొబైల్ ఫోన్ ఎలా రిపేర్ చేయాలని చెప్పి లాట్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి వస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ ఆర్టికల్ డౌట్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ వేయచ్చు. ఒక పర్టికులర్ ఆర్టికల్ రాసిన అడ్మిన్ మనకి రిప్లై కూడా ఇస్తూ ఉంటాడు. మీకు ఆర్టికల్ ఇస్తే లైక్ ఇవ్వచ్చు, డిస్లైక్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్లో వీడియోస్ ఉంటాయి కదా. సో మనం కూడా మన యొక్క ఫేస్బుక్, మన యొక్క ఫ్యామిలీ వీడియోస్, మన పిల్లల వీడియోస్, లేదా ఏదైనా సరే మన ఇంట్లో వీడియోస్ కానీ మనం ఫేస్బుక్లో అప్లోడ్ చేయొచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఇంటర్నెట్కి బాండింగ్ అనేది, ఇంటరాక్షన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అదే కానీ వెబ్ 1.0 చూసుకుంటే జస్ట్ చదివి పక్కన పెట్టేయడమే. బట్
వెబ్ 2.0 అనేది కంప్లీట్లీ మిక్స్డ్ బాండింగ్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనం హౌ టు రిపేర్ ఏ మొబైల్ ఫోన్ టైప్ చేసాం కదా, సో దానికి తగ్గట్టుగా ఆర్టికల్స్ వస్తాయని చెప్పుకున్నాము. అక్కడతో ఆగకుండా ఇక్కడ మనకి ఆ ఒక మొబైల్ ఫోన్ని ఏ విధంగా రిపేర్ చేయొచ్చు అని మనకి లాట్ ఆఫ్ వీడియో ఫైల్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, పిక్స్ కానివ్వండి, మనకి సెర్చ్ రిజల్ట్లో కనబడతాయి. అంతేకాకుండా ఒక మొబైల్ ఫోన్ మనం రిపేర్ చేయాలంటే దానికి కావాల్సిన స్పెషల్ టూల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, టూల్ కిట్ కావాలి. సో ఆ యొక్క టూల్ కిట్ కూడా మనకి ఆ యొక్క గూగుల్ సెర్చ్ రిజల్ట్లో మనకి డిస్ప్లే అయ్యింది. ఈ యొక్క టూల్ కిట్ కావాలి, ఇది మనకి అమెజాన్ అవైలబిలిటీగా ఉంది, ఎంత కాస్ట్, లేదా ఫ్లిప్కార్ట్లో ఎంత కాస్ట్. మీరు జస్ట్ టైప్ చేసింది హౌ టు రిపేర్ ఏ మొబైల్ ఫోన్, బట్ మీరు చూసారా ఒక మొబైల్ ఫోన్ సంబంధించిన ఆర్టికల్స్ వస్తున్నాయి, ఇమేజెస్ వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి. ఆ ఒక మొబైల్ ఫోన్ ఏ విధంగా రిపేర్ చేయాలి, ఎటువంటి యాక్సెసరీస్ కావాలి, ఆ టూల్ కిట్స్ ఎక్కడ దొరుకుతాయి, కంప్లీట్గా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే సెర్చ్ రిజల్ట్ రావడం జరిగింది. సో దీని ద్వారా మనం చెప్పుకున్న విధంగానే మనకి ఈ యొక్క ఇంటర్నెట్కి లాట్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది. సో అందుకని నేను బ్రాకెట్లో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందని రాసుకోమన్నాను. సో గైస్ నెక్స్ట్గా మనం పెట్ డాగ్ అని మెన్షన్ చేశాను. సో యూజువల్లీ మన ఇంట్లో కుక్క పిల్లలు ఉంటే అది మనం పెట్ డాగ్స్ ఉంటాయి కదా. సో ఆ పెట్ డాగ్స్ ఏం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏం చేస్తున్నాం, ఎప్పుడు ఏది అనేది ప్రతిదీ గమనిస్తూనే ఉంటాయి. డాగ్ అనేది మనం ట్రాక్ చేస్తూ ఉంటుంది, మన ఇంట్లో కుక్కలు అవన్నీ పెట్ డాగ్స్ అనేది. సో అదే విధంగా ఈ యొక్క వెబ్ 2.0ని బేస్ చేసుకొని బిగ్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ ఆర్ ఈవెన్ నెట్ఫ్లిక్స్, ఇవన్నీ సరే ఇటువంటి బిగ్ టెక్ కంపెనీస్ అనేవి ఒక పెట్ డాగ్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఇంటర్నెట్లో ఏం చదువుతున్నాం, ఏం చూస్తున్నాం, ఎవరితో చాటింగ్ చేస్తున్నాం, ఏ ప్రోడక్ట్ మనం సెర్చ్ చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి తెలియకుండా మన డేటాని అవి అయితే రూల్స్ అండ్ టర్మ్స్ కండిషన్ అనే పేర్లు చెప్పి మనకి తెలియకుండా మన యొక్క ప్రైవసీ డేటాని అవి స్టోలెన్ చేసుకొని ఒక కంపెనీకి సంబంధించిన బ్రాండ్ సర్వర్స్లో అవి స్టోర్ చేసుకుంటున్నాయి. సో ఓకే, వాళ్ళ యొక్క సర్వర్స్లో స్టోర్ చేసుకుంటున్నాయా అంటే ఆ తర్వాత మనకి తెలియకుండా మన డేటాని ఈ యొక్క బిగ్ టెక్ కంపెనీస్ అనేవి మన డేటాని రిమైనింగ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ పర్టికులర్ బ్రాండ్ ప్రొడక్ట్స్కి మన డేటాని మన పర్మిషన్ లేకుండా సేల్ చేస్తూ ఉంటాయి. సో అమ్మేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్లో iPhone 13 సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో అయిపోయింది, సెర్చ్ చేస్తాను, అయిపోయింది, క్లోజ్ చేస్తాను. తర్వాత నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మనకి ఫేస్బుక్లో యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో నేను ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఫేస్బుక్లో iPhone 13 సంబంధించిన యాడ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. నేను లేదా యూట్యూబ్ చూస్తే యూట్యూబ్లో కూడా iPhone 13 సంబంధించిన యాడ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. లేదా గూగుల్లో ఏదైనా ఆర్టికల్ నేను చదువుతున్నప్పుడు నాకు iPhone 13 సంబంధించిన యాడ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా ఈ బ్రాండ్స్ అనేవి పదే పదే నాకు మొబైల్ చూపిస్తుంటే ఆబ్వియస్లీ కొంతమంది యూజర్స్ అయితే మొబైల్ ఫోన్ అయితే పర్చేస్ చేస్తారు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మొబైల్ ఫోన్ తీసుకున్నాను, మీరు ఏమని తీసుకోవచ్చు. సో ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారు. ఆబ్వియస్లీ ఆ బ్రాండ్కి ప్రాఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆ బ్రాండ్కి మన యొక్క డేటా అమ్మారో సో ఆ యొక్క బిగ్ టెక్ కంపెనీస్ కూడా ప్రాఫిట్ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఈ యొక్క బిగ్ టెక్ కంపెనీస్ అనేవి మనల్ని వాడుకుంటున్నారు మధ్యలో. సో గైస్ ఈ చెప్పుకునే విధంగానే ఈ యొక్క బిగ్ టెక్ కంపెనీస్ ఎంటైర్ ఎకో సిస్టమ్ని వాళ్ళ యొక్క కంట్రోల్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వెబ్ 2.0. సో ఒక ఇన్ సింగిల్ లైన్ మన యొక్క ప్రైవసీకి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇది మనమైతే నార్మల్ పీపుల్, బట్ ఇదే కానీ ఎలాన్ మస్క్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ కానీ గూగుల్ CEO, యాపిల్ CEO, ముఖేష్ అంబానీ ఇటువంటి పర్సన్ యొక్క యాక్టివిటీస్ కూడా ట్రాక్ చేస్తూ ఉంటే అది వాళ్ళకి చాలా పెద్ద ఇంపాక్ట్ అయ్యింది. మన నార్మల్ పీపుల్కి అయితే పర్వాలేదు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎటువంటి మనకి ప్రాబ్లం ఉందో ఈ యొక్క వెబ్ 2.0లో మన యొక్క డేటా ప్రైవసీ విషయంలో. సో డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది వెబ్ 3.0, ద అప్కమింగ్ ప్లాట్ఫామ్, ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ఈ యొక్క వెబ్ 3.0లో మనకి కంప్లీట్లీ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద డిజైన్ చేస్తున్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ యూనిక్ ప్యాటర్న్ అనుకోవచ్చు. సో మన యొక్క డేటాని ఎవరు కూడా నియంత్రించలేదు. వెబ్ 2.0 వచ్చరికి సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అంటాం. అంటే ఈ యొక్క బిగ్ టెక్ కంపెనీస్ అనేవి మనకి తెలియకుండా మన డేటాను అవి తీసుకొని ఏదైనా చేయగలవు. అదే కానీ ఈ యొక్క వెబ్ 3.0 వచ్చరికి ఇది మన కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. యూజువల్లీ మనం బ్లాక్ చైన్ అనే వర్డ్ అనేది క్రిప్టో మార్కెట్, క్రిప్టో కరెన్సీ లైక్ బిట్కాయిన్ అట్లా వింటూ ఉంటాం, బ్లాక్ చైన్ నెట్వర్క్. సో అదేవిధంగా ఈ యొక్క వెబ్ 3.0 కూడా మనకి కంప్లీట్గా బ్లాక్ చైన్ మీద డెవలప్ అవబోతుంది. సో మన యొక్క డేటా, మన యొక్క ప్రైవసీకి ఇక్కడ ఈ యొక్క వెబ్ 3.0 మనమే బాస్.
సో మనల్ని ఇక్కడ ఎవరు రోల్ చేయలేరు, మనం ఏం చేస్తున్నాం, ఎటువంటి యాక్టివిటీస్ ఇది కూడా ఏ బిగ్ టెక్ కంపెనీ కూడా ట్రాక్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉండదు. బట్ ఇంత 2.0 పాసిబిలిటీ ఉందని చెప్పాను. ఈ యొక్క 3.0 అయితే కంప్లీట్గా మన యొక్క ప్రైవసీ బై చూసుకుంటే కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడ మనం ఏదైతే ఇందాక 2.0 చెప్పుకున్నామో ఆ ప్రతి యాక్టివిటీ ప్రతి దానికి యొక్క వెబ్ 3.0 అనేది ద యూనిక్ ప్లాట్ఫామ్, ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంట్లో రాబోతుంది. అండ్ ద అడ్వాన్స్డ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఇంట్లో చాలా బాగా రాబోతున్నాయి. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ పర్పస్ బ్రాడ్గా చేంజ్ చేయబోతున్నారు. గేమింగ్ కూడా ద నెక్స్ట్ లెవెల్ తీసుకురాబోతున్నారు. అండ్ ఈవెన్ మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ప్రజెంట్ వాడుతుంది వెబ్ 2.0 కదా. దీంట్లో మనం ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలంటే ఆన్లైన్లో సో జస్ట్ వెబ్ క్యామ్ ఆన్ చేసుకొని జూమ్ కానీ లేదా స్కైప్ కానీ అటెండ్ అవుతాం. సో మనతో పాటు ప్రతి ఒక్కరు అక్కడ ఆన్లైన్లో కనబడతారు. అదే కానీ వెబ్ 3.0 చూసుకుంటే విర్చువల్గా మన యొక్క క్యారెక్టర్ అనేది అక్కడ విర్చువల్ ఆఫీస్ రూమ్ క్రియేట్ అయ్యింది. సో మనతో పాటు మనలాగా ఎవరైతే క్లయింట్స్ ఉంటారో సో వాళ్ళందరూ ఒక ఆఫీస్ టేబుల్ ఉంటుంది. ఆఫీస్ టేబుల్ మీద కూర్చొని విర్చువల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అక్కడ మనకి ఒక స్క్రీన్ మీద మన క్యారెక్టర్ మాట్లాడుతూ ఉండే లైక్ విర్చువల్ వరల్డ్ అంటాం కదా, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్ 3.0లో మనకి వెబ్సైట్స్ అనేవి షార్టేజ్ అవుతూ ఉంటాయి. మీకు గుర్తుందో లేదో కొన్ని మంత్స్ బ్యాక్ మనకి ఫేస్బుక్ అయితే నియర్లీ అవుటేజ్ అయిపోయి అరౌండ్ 8 hours అయితే ఫేస్బుక్ సర్వర్ డౌన్ అయిపోయింది. బట్ ఇటువంటి ఇష్యూస్ అయితే మనం ఈజీగా ఈ యొక్క వెబ్ 3.0లో ఎలిమినేట్ చేయొచ్చు. సో డే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈ యొక్క వెబ్ 3.0ని బేస్ చేసుకొని మనకి క్రిప్టో మార్కెట్లో లాట్ ఆఫ్ కాయిన్స్ అయితే మనకి టోకెన్స్ కాయిన్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆఫ్టర్ 2 to 3 years యూ విల్ సీ ద మ్యాజిక్. సో డే ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క వెబ్ 3.0 గురించి జస్ట్ బేసిక్ వరకు మీకు అయితే నేను ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో మీకు డీటెయిల్ వీడియో కావాలి, ఇంకా బ్రీఫ్గా కావాలని జస్ట్ కింద కామెంట్ సెక్షన్ ఇన్ఫార్మ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో వెబ్ 3 అంటే ఏంటి అనేది ఒక బ్రాడ్గా వీడియో చేయడం చేస్తాను డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకోసం నేను టెక్నాలజీకి సంబంధించిన వీడియో చేస్తుంటాను. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.